స్థుతించుటకు నా ప్రభా భాగ్యం దయచేసినారు. మేము బట్టి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఆలోచనకర్త నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, సమాధానకర్త అధిపతి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఆశ్చర్యకరణ నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం వేసా. ఇంకా రాలేని వారిని త్వరగా రప్పిస్తున్నాం ప్రభావ, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసి ఎవరికి అడ్జస్ట్ కాలేజీనప్పుడు వారి దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. మేము ఏ కాలేజీలో ఉన్న ప్రభావ ఏ తీసుకోవాలన్నప్పుడు మేము మోడల్గా తెలిసిన ప్రభావ నీకే స్తోత్రం వేసా. వాటిని వారికి దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఇంకా నా ప్రభానికి స్తోత్రం వేసే ఫ్యామిలీ భాషను జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తనకి ఏదైతే అవసరంతో ఉందో నా ప్రభావ వారికి నా ప్రభావం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసే. ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ అన్నకు నా ప్రభావ మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తెలిసిన ప్రభావం తీస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా, నీకే స్తోత్రం వేసా. శరణకుని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ, నీకే స్తోత్రం వేసా. నా ప్రభు తన బిడ్డను తన కొడుకు జ్ఞాపకం చేసుకుని వేసా, వాళ్ళ బట్టలు మార్చని తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. కరోనా పీఠంలో యొక్క పరిచర్యంలో కూడా తోడు నీడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం వేసా. ఈ సమయం ముందు నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నా ప్రభు, నీకే స్తోత్రం వేసా. వారందరినీ జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. అక్క వెళ్ళుచున్నగా వచ్చుచున్నగా నీ దూతలు కావించిన ప్రభా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. నూతన బలాన్ని నా ప్రభు నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఇంకా నా ప్రభు నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం వేసా. ఇంకా ఎంతమంది అయితే రాలేక వెనుకపోయి ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పినా వినడు ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు, గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు, గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు, పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు, పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు. దాని చేసి నోడే రాసిన హెచ్చరిక మర్చాడు, దాని చేసి నోడే రాసిన హెచ్చరిక మర్చాడు. గుండె తోటు పడ్డగాని దాన్ని మాత్రం విరువాడు, గుండె తోటు పడ్డగాని దాన్ని మాత్రం విరువాడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు, గుప్పు గుప్పున వదిలేస్తాడు తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. సరదా అంటూ మొదలు పెడతాడు, మళ్ళా దానికే బానిసవుతాడు. డబ్బులన్నీ తగా పెడతాడు, కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాడు. సరదా అంటూ మొదలు పెడతాడు, మళ్ళా దానికే బానిసవుతాడు.
మాటల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నా పని భారము యెహోవా మీదనే ఉంచుడు. నా పనుల భారము యెహోవా మీదనే ఉంచుడు. ముందు నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి నేను కనపరిచి నేను ఆరాధించే కృపను ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతి స్తోత్రములు దేవా. నిజంగా తండ్రి దినము చూడక గడియ చూడక ఎంతమంది మట్టికి మన్నైనారు. కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని మీ సజీవ లెక్కల కింద ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రములు దేవా. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపను ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం దేవాస్య దేవవాక్యం దేవాకు చెప్పబోతున్న వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. మీరు పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధంగా జీవించే కృపణ వాక్యంను మాకు దయచేయండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. దేవా ఇంకా ఇలాంటి ప్రేయర్లు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడంతా మీ కృపను మీ సహాయాన్ని తోడుగా ఉంచండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. తండ్రి శ్రజ ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరించుకుంటారు వారి మధ్యనే ఉంటానా దేవా. మా మధ్య మీరున్నందుకు మీకు లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు దేవా. స్తోత్రములు దేవా. దేవా తండ్రి శ్రజ ఉత్కరణ పీఠంలో ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ దేవా మీలో మాతో పాటు ఏకీభవిస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు దేవా. దేవా తండ్రి శ్రజ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవస్య దేవా మీ నామం విడిచిపెట్టకున్నట్లు మీ సహాయాన్ని మాకు దయచేయండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. తండ్రి కర్మ బిడ్డలు ఎంతమంది పేరు రిక్వెస్ట్ ఇచ్చారో ప్రతి ఒక్క పేరు రిక్వెస్ట్ దేవా మీరే జ్ఞాపకం ఉంచుకొని సరే దేవా. తండ్రి శ్రజ దేవా అభిషేకం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి శ్రజ. తనకు మాటలు వచ్చేలాగా మీ కృపను మీ సహాయం దయచేయండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. STBC గ్రౌండ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. దేవా మీరే న్యాయం జరిగించండి దేవా. మీకు స్తుతి స్తోత్రములు దేవా. అదేవిధంగా తండ్రి శ్రజ ప్రసన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రజ. దేవ తండ్రి ఎస్ఐ మీరు జ్ఞాపకం ఉంచుకొని దేవా తండ్రి శ్రజ. ఇంకా తండ్రి శ్రజ ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం శ్రజ అక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోమని మొరపెట్టుకుంటున్నాం దేవా. మీకు స్తుతి స్తోత్రములు దేవా. ఎస్ఐ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఏ సమస్యల నుంచి కూడా విడిపించండి దేవా. ఎస్ఐ మీకు స్తుతి స్తోత్రములు దేవా. ఎంతోమంది దేవా అనారోగ్యాలతో బాధపడుచుంటున్నారు దేవా మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవా. ఎస్ఐ మీ గాయపనాస్తంతో ప్రతి ఒక్క బిడ్డను తాకండి ముట్టండి స్వస్థపరచండి దేవా. అదేవిధంగా తండ్రి దేవా కౌన్సిలింగ్స్ దేవ పెట్టుకుంటున్నాగా దేవా ఎంసెట్ కానీ దేవ నీట్ కానీ దేవ కౌన్సిలింగ్ పెట్టుకుంటున్నాం మీ సహాయం దయచేయండి దేవా. దేవ తండ్రి మీ కృపను దయచేయండి దేవా. ఎక్కడ రావాలి ఎక్కడ చదవాలో మీ చిత్తము తండ్రి మీ చిత్తం ప్రకారంగా బిడ్డలు చదవడానికి మీ కృపణ సహాయం దయచేయండి దేవా. దేవ తండ్రి ఎగ్జామ్స్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకోండి దేవా. మీ సహాయం దయచేయండి దేవా. తండ్రి శ్రజ దేవా మీరు మీ సహాయం లేకుండా మేము ఎంత ప్రిపేర్ అయినా వెళ్తామే తండ్రి శ్రజ దేవా. మీకే స్తోత్రం. 11 నుంచి 16 వరకు చదువుకుందాం. తప్పు రాళ్ళ గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఎందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును. నీవు విత్తనములు విత్తుదువు గాని కొయ్యక ఎందువు. ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఎందువు. ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడల నాచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ ననుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుకొనుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును ప్రీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్య పదముగాను చేయబోచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన ఆశ్రయించుగాక. ఆమేన్.
లోయల నుంచి మీరు విడిపించి బిడకు మీరు ఇచ్చిన స్వస్థను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. పల్లవికి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచేయండి. లక్ష్మిని జ్ఞాపకం చేసుకొని ఆమె ప్రార్థన విన్నపం నీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. అనేక మంది నా ప్రభ నా తండ్రి ఆమెకు నా ప్రభ ఎక్కువైనటువంటి డబ్బులు తిరిగి ఇవ్వడానికి వారి జ్ఞానం దయచేయండి. మోసగించిన వారిని గద్దించి బుద్ధి చెప్పి సరిచేయమని ప్రార్థిస్తున్నాం. అన్యులలో నీ నామము అవమానపరచబడకుండా వారికి బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం దేవ, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ ఎందు భయభక్తి గల వాళ్ళు మాట ఇచ్చి మాట నెరవేర్చే వారుగా ఉంటారు. ఆ జ్ఞానం వారికి కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ, నామకు వస్తే మందిరానికి వెళ్ళటం కాదు కానీ బ్రతుకులు మార్చుకునే జ్ఞానం కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నా ప్రభ నా తండ్రి రామేశ్వరి కూడా నా తండ్రి ఇంకా పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ స్వస్థత మీరు ఇస్తున్నాడు. దేవా, మీరు ఇచ్చిన నూతన శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బలహీనత, కళ్ళు తిరగడం కూడా ఏ సమయంలో గద్దించి పాతలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ నామంలో మీరే స్వస్థత ఇస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరే పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ స్వస్థత మీరు కలుగజేసినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా, ఎలిసమ్మకు మీరు ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు ప్రభ, నీ సన్నిధిలో మానక నా ప్రభ నా తండ్రి దేవా, నిన్ను ఆరాధించిన బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ చేయబడివారు ప్రభ. స్తోత్రం. చేసిన మేలను మర్చిపోయి విశ్వాసఘాతకులైన వారు తమ చేటును తామే తెచ్చుకుంటున్నారయ్యా. తమ పాపం తమనే పట్టుకోకుంటున్నట్లు బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, సరోజని మీ జ్ఞానాత్మక నింపే పాడిన పాటలు నీకు ఎంపైన శ్వాస యాగంగా ఉంటుంది కాక. దేవా, ఇక్కడ పాడిన బిడ్డను బట్టి వాక్యం చెప్పిన అక్కను బట్టి కూడా నా ప్రభా చదువు రాకపోయినా ఆవిడకు మీరు ఇచ్చిన ధైర్యాన్ని ప్రేరేపణ బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, ప్రతి వారమైన నా తండ్రి ఒక వాక్యం నేర్చుకొని నేను గణపరిచే బిడ్డగా కృప దయచేయని ప్రార్థిస్తున్నా. చిన్న బిడ్డలు అనేక మంది కంటత వాక్యాలు నేర్చుకొని నేను గణపరుస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. కరుణాపీఠంలో అనేక మేళ్లు జరుగుతున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అదే విధంగా సాతాను కుయుక్తులను కూడా లయపరుస్తున్న దేవా స్తోత్రం. సాతాను సిగ్గున అప్పజయం కలగజేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కొంచెం కాలమే వాడు విర్రవేగేదని మీరు సెలవిచ్చారు. దేవా, చిరకాలం వారి నరకంలో పడవేసే దేవుడు మీరు మాకు ఉన్నారు. అందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే ఒమ్రీ ఆహాబు చేసిన ఇంటి వారు చేసిన ఒమ్రీ తర్వాత ఆహాబు ఇంకా చాలా కుటుంబాలు వీళ్ళ విధానంలో ఉన్నాయి. ఏ విధానంలో ఒమ్రీ దేవునికి విరోధంగా నాశనం అయిపోయాడో, ఆహాబు కుటుంబం నాశనం అయిపోయిందో మనం లేఖన భాగాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకనే దేవుని భయం కలిగి ఉండండి అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే 11వ వచనం చదవండి. 6 తప్పు త్రాసు అంటే తప్పు త్రాసు, తప్పు రాళ్ళు కొన్ని ఇళ్లలో ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో తప్పుడు బుద్ధులు ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో తప్పుడు క్రియలు ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో తప్పుడు మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, తప్పుడు క్రియలు, తప్పుడు మార్గాలు, తప్పుడు చేష్టలు, తప్పుడు పనులు ఏమేమి కొన్ని చెప్పండి త్వరగా. చూడండి, వెరీ గుడ్, బాగా చెప్పింది షారూ కదా. తప్పుడు క్రియలు అంటే తాగుబోతనం, అంటే భర్త తాగుతుంటాడు, కొడుకు తాగుతుంటారు, బిడ్డలు దేవుడికి విరోధంగా ఉంటారు, రక్షణ ఏముండదు, ఇంకా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్తారు, కానీ రక్షణ ఉండదు. అంటే విరోధమైన దేవుడికి ఏది ఇష్టమో అట్లాంటివన్నీ నీచమైన కార్యాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ సంఘాలపై పాడి అది ఇదని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ గురించి మనసు మార్చుకోండి అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త మనసు మార్చరు, వాళ్ళ కొడుకుల మనసు మార్చరు, వాళ్ళ బిడ్డల స్థితి పరిశుద్ధంగా లేదని వాళ్ళకి తెలిసినా కూడా మళ్ళీ గర్వంగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళే ఈ ఆహాబు, ఈ యెజబెలు, ఈ ఒమ్రీ అంటున్నాడు. ఒకడికి తాగుడని చెప్పారు, ఇంకా వ్యభిచారం. వాళ్ళ ఇళ్లలో దేవునికి భయంకరమైనటువంటి వ్యభిచారము అంటే పెళ్లికి ముందే చేసేటువంటి పాపం. పెళ్ళైన తర్వాత చేస్తారు కొంతమంది, పెళ్లికి ముందే చేస్తారు. మళ్ళీ పెళ్లి కాలంలోనేమో పరిశుద్ధమైన వివాహం అంటారు. అది పరిశుద్ధం కాదని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చేసినటువంటి ఆ పాపము వాళ్ళ తదనంతరం 4 కుటుంబాలకు వస్తాయి. 4 పిల్లలు లేక 4 తరాలకు కూడా దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. ఈ ఒమ్రీ అనేవాడు, ఈ ఆహాబు అనేవాడు ఇలాంటిదే. దేవునికి విరోధమైనటువంటి అన్య స్త్రీ, దేవుడు అంటే అన్యులు అంటే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు, అన్యులు అంటే దేవుని యందు భయభక్తి లేని వాళ్ళు. దేవుని యందు భయభక్తి లేనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు యెజబెలు. అది పెద్ద
భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యం చేయడం అలవాటు చేసుకుంది. కొంత భయం ఉండింది ముందు ఆహాబుకు, అది కూడా పోయింది. ఈ యొక్క మనం చూస్తే మొదటి రాజులు 17 నుంచి మీరు 19 లేదా 20 దాకా మీరు చదివితే అక్కడ వీళ్ళ యొక్క నీచమైన కార్యాలన్నీ మనకు అక్కడ అర్థమైపోతుంది. చూడండి, మొదటి రాజులు 21 19వ వచనం చదవండి. మొదటి రాజులు 21. నీవు అతనికి నాకు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. అక్రమమైన విధానంలో నాబోతును అన్యాయంగా నువ్వు చంపావు. నాబోతు దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క ప్రజ, దేవుని యందు భయభక్తి గలవాడు. దేవుని యందు భయభక్తి గల వాళ్ళ కన్నుగుడ్డును ముట్టే దేవుని కన్నుగుడ్డు ముట్టినట్టు లెక్క. నాబోతు ఏమి ఇక్కడ చెప్పలేదు, దేవా వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని చెప్పలేదు. కానీ వాళ్లకు జరిగిన అన్యాయము దేవునికి మొరపెట్టిందంట. ఏం మొరపెట్టింది? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? అక్కడ నాబోతు ఏమి ఎవరికి కంప్లైంట్ చేయలేదు. మనం ఎవరికి కంప్లైంట్ చేయని అవసరం లేదు. కానీ దేవుడు వారి క్రియలను చూసి గ్రంథంలో రాస్తాడు. వాళ్ళ పాపపు చిట్టాలో రాసి ఈ దేవునికి విరోధమైన విధానంలో దేవుని పిల్లలకు చేసిన దానిని బట్టి గతంలో వాళ్ళు చేసిన పాపాల చిట్టాలన్నీ మొదలు పెడతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు ఏ స్థలంలో నువ్వు నీచమైన పరం చేసే స్థలము అనేది అండర్లైన్ చేసుకోండి. చాలా మంది దేవునికి విరోధమైన స్థలాలలో పచ్చని చెట్టును చూసి పాపం చేసే వాళ్ళు అవునా? ఎవరు లేని నీచమైన కార్యాలు చైన్లలో ఎక్కడంటే అక్కడ నీచమైన కార్యాలు జరుగుతుంటాయి. పడిపోయిన ఇళ్లలో, కాలేజీలలో కదా, తర్వాత ఇంకా క్లబ్బులలో, పబ్బులలో ఎక్కడెక్కడ జరిగితే నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, ఎక్కడెక్కడ పాపం చేసావో అన్ని దేవుడు ఆ స్థలంలో నీ పాపం చిట్టాలన్నీ విప్పుతాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరు చూడలేదులే అని, ఎవరికి తెలియదులే అని ఏ స్థలం ముందు అక్కడ నాబోతును బాధ పెట్టావో అక్కడే ఆ స్థలం అందే కుక్కలు ఏం చేశాయంట? నీ రక్తం నీ బతుకు ఆడైతే కుక్క బతుకు. కుక్కలు నీ రక్తంలో నాకుతాయి, నీ భార్య రక్తం నాకుతాయి. ఇంకా చదవండి, అక్కడ అంత చదవండి. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పి 29 చదవండి. 21, 29. ఆహాబు నాకు భయపడి వ్యయంగా ప్రవర్తించిన చూచితివా? ఆహాబు నాకు భయపడి, దేవునికి భయపడి కొంత ఈ ప్రవక్త చెప్పినప్పుడు కొంత భయపడినాడు. దీనికి ఏం భయం లేదు. భార్యకి ఏం భయం లేదు, వీడు కొంచెం భయపడ్డాడు. అందుకే ఆహాబు నాకు భయపడుట చూచిది కదా. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించిన చేత అతడు వినయముగా, నువ్వు దేవునికి భయపడే కొంత వినయం ఉంటే నీ పాపంలో కొంత తగ్గుతుంది. భయపడకుండా విర్రవీగి నీకు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నావు అనుకో, అన్ని నీ నెత్తి మీదకి వస్తాయి. నీ నెత్తి మీదకి మాత్రమే కాదు, నీ పిల్లల మీద కూడా. ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలము, చూడండి ఎవరి కుమారుడు అంట? అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి కుమారుడు మళ్ళా కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించును. దేవుడు రోష గలవాడు. పశ్చాత్తాపడినావు కాబట్టి నీకు కొంచెము యాక్షన్ ఉంది. తర్వాత నీ కొడుకు, నీ కుటుంబీకులందరికి పైకి అది నాశనం వస్తుంది అని తేలిగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉంది అక్కడ. మనం చూస్తే అక్కడ మొదటి రాజులో తర్వాత దాని తల అంటే యెజబెల్ తల కూడా చిన్నగొట్టబడుతుందని మనం చూస్తాం. ఇక్కడ యిర్మీయా ఎంత చెప్పినా కూడా వినాడు. యేసే కూడా ఎంత చెప్పినా వినాడు. ఇస్కరియోతు కూడా. యిర్మీయా 17వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చినాడు. యిర్మీయా 17, 1 నుంచి 3. వారి కుమారులు యిర్మీయా 17వ అధ్యాయం 1 నుంచి 3. ప్రతి పచ్చని చెట్టు కింద
ఉన్న దేవతా స్తంభములను దేవత అంటే ప్రతి పచ్చని చెట్టు కింద ఎక్కడెక్కడైతే గురుగా ఎవరు కనపడకుండా అక్కడంతా పాపం చేస్తున్నాడు వీడు. ఆ పాప శిక్ష దేవుడు ఇవ్వబోతున్నాడని ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా మీరు అదంతా చాలా చదువుకోండి. 11వ అధ్యాయము ఇర్మియా 11 20-23. ఇర్మియా 11. నీతిని బట్టి తీర్పు తీర్చుచు నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే అని నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీద వేసిన దేవా, నా వ్యాజ్యం నీకు అప్పగిస్తున్నాను. చూస్తున్నావు కదా ఆ నీచులు ఎలాగా ప్రవర్తిస్తున్నారో దేవుడికి చెప్పుకోవాలి. మనం దేవుడు అన్ని చూస్తున్నాడు. నువ్వు చూస్తున్న దేవుడు కాబట్టి నా వ్యాజ్యం నీకే అప్పగిస్తున్నా దేవా. నువ్వు న్యాయకర్తమైన దేవుడు కదా, వెంటనే న్యాయం తీర్చు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 23. వారికి శేషమేమీ లేక పోవును. అండర్లైన్ చేసుకోండి. శేషమేమీ లేకపోనంటే కుమారులు కుమార్తెలు వాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా నీచమైన చావు అంటే నరకంలో వెళ్తారు. శేషమేమీ లేకపోనంటే వాళ్ళలో ఎవరు పరలోకానికి చేరరు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు మాట. కారణం దేవునికి విరోధమైన పాపం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అలాగనే ఇర్మియా 11:10-12 దాకా. ఏదనగా ఎందుకు వాళ్ళకి ఇలా జరుగుతుందంటే వారు నా మాటలు విననొల్లగా పోయినా తమ పితరుల దోష అంటే వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. తమ పితరుల దోష చర్యను చర్య ప్రకారం వాళ్ళు అలాగా తిరిగి ఉన్నారంటే అలాగా చేస్తున్నారు నాకు అర్థం. వాళ్ళ పితరులు ఎలాగా నీచమైన బ్రతుకులో ఉన్నారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. కనీసము పితరులైనా మారి పిల్లలైనా మారుద్దాం అంటే మారరు. అందుకని చాలా మంది గూడూరులో ఏమైనా ప్రపంచం అంటే వద్దు బాబాయ్ అంటారు. అవునా కదా? డాక్టర్స్ కూడా మా చెల్లి చెప్పింది అప్పుడు ఎందుకు పెంకలు పడిపోయింటే అబ్బా గూడూరు వాళ్ళు ఉన్నారు మేడం, ఇక్కడ చాలా డేంజరు, మీరు అదే వాళ్ళకి ఏం చెప్పొద్దండి అన్నమాట. కానీ గూడూరు వాళ్ళే ఆడ సాయం అంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళపై హెల్ప్ చేస్తుంటే మీరు గూడూరు వాళ్ళు కదా మేడం, మీకు బాగా హెల్ప్ చేస్తున్నారా? అమ్మ మీరు చాలా డేంజర్, కొంచెం అటో ఇటు అయినా మొత్తం చట్టం అంతా వస్తుంది ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి అన్నమాట. అక్కడ 2 డాక్టర్లు ఉన్నారు, మన వాళ్ళకి క్యారియర్ పంపించింటే వాళ్ళు మన వాళ్ళు చూసినారు. అది గూడూరు వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారా అన్నమాట నా చెల్లి. అవును అన్నా. చూడండి ఎట్లాంటి పేరు వచ్చిందో. యుద్ధమైన అసలు వాళ్ళతో ఏం చెప్పించుకుందండి అన్నారన్న. మళ్ళీ మా చెల్లి ఇంకా ఒక్కటే వద్దు 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 అని చెప్తారు. నేనేం పంపిస్తానంటే వద్దక్క పంపించదక్క. ఆ జ్యోతి వాళ్ళమ్మ వచ్చి అక్క మీ చెల్లి ఒకటే వద్దు వద్దు వద్దని చెప్తుంది, నువ్వేం పంపిస్తావని. అంటే నేనన్నా ఎందుకు పంపిస్తుంటే వద్దంటావు అంటాను అంటే అలా అక్కడ ఇలా చెప్పారు అని. చూసినారా ఎక్కడెక్కడికి పోతుంది. మన యొక్క స్థితి గతులు దేవునికి బాగా తెలుసు. అలాంటి పేరు మంచి వాళ్ళు అని అనిపించుకోవాలి మనం. అందుకని ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. తర్వాత 2వ రాజులో 15 అధ్యాయం 1-5 చదవండి. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన ఎవరు? అజర్యా. అండర్లైన్ చేసుకోండి. అజర్యా ఏలన ఆరంభించాడు. తర్వాత అతడు 16 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి యెరూషలేము నందు 52 సంవత్సరములు రాజుగా ఉండేను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించినాడు. కానీ అక్కడ అమజ్య దేవునికి విరోధమైనటువంటి మరి ధూపం వేయడానికి పోతే అతను దేవుని యొక్క ఉగ్రత గురైపోతాడు. తర్వాత మీరు అధ్యాయాలలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. అలాగనే మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32. మత్తయి 12
31, 32. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఆ. మనుషులు చేయు ప్రతి పాపము మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమై దేవుని విషయాల్లో చేసే క్షమాపణ ఇవ్వలేదు అక్కర్లేదు. చూసినారా, ఇది కంటెంట్ చేయండి. మనుషులకు ఏదైనా పెంచే కానీ దేవుని కానీ దేవుని పిల్లలు కానీ దేవుని విధానంలో నువ్వు ఏం చేసినా కూడా నీకు క్షమాపణ లేదు. కొంతమంది అడ్డుగోలుగా క్షమించాలి అంటారు. ఇలాంటి క్షమించరా అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకనే 1 యోహాను 5, 15, 16లో మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం. కానీ మరణకరమైన పాపం గురించి క్షమించమని మీరు అడగొద్దండి ఉంది. ఉందా లేదా? మీరు బాగా కండక్ట్ చేయండి. అడగొద్దండి, మీరు అడిగినా క్షమాపణ దొరకదు అనింది. ఎందుకు అంటే వాళ్ళ పాపమే వాళ్ళ మరణానికి తీసుకొచ్చింది. వాళ్ళు మరణించడానికే ఈ కార్యం చేశాడు. ఆహాబు మరణించడానికే ఇలాగ నాబోతు యొక్క రక్తాన్ని కార్చాడు. యెజెబెలు తన యొక్క వంశం నాశనం కావడానికే అది ప్రవక్తను బాధ పెట్టింది. అందుకనే ఒమ్రీ కుటుంబానికి తర్వాత ఇక్కడ ఆహాబు కుటుంబానికి దేవుడు కీడు చేయాలి అంటున్నాడు. మీరు అలా చెయ్యొద్దు అంటున్నాడు. ఇది నేను రాసి ఉంచాను బైబిల్లో. అంటే మీరు ఆహాబు లాగా యెజెబెల్ లాగా ఉండొద్దు. వారిద్దరు భార్యాభర్తలు కలిసి దేవుని పిల్లలు బాధ పెట్టారు. అందుకనే వాళ్ళకి భయంకరమైన మరణం వచ్చింది. వాళ్ళకు మాత్రమే రాలా, వాళ్ళ పిల్లలందరూ నాశనం అయిపోయింది, వాళ్ళ వంశమే నాశనం అయిపోయింది. కారణం ఒక్కటే, దేవుడికి చేసిన మేలను మర్చిపోయినందుకే. అందుకే మనం చూస్తే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మరణం, వీళ్ళకు కూడా మరణం వచ్చింది. మరణకరమైన పాపం వాళ్ళు చేశారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. దేవుని బిడ్డలకు విరోధమైన పాపం చేశారు. అందుకనే వాళ్ళకి ఆ భయంకరమైన శిక్ష వచ్చింది. ఇక్కడ అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో కూడా అననీయ, సఫీరా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలే. ఎవరు వాళ్ళు? వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చెప్పాలా? భర్త తప్పు చేస్తే భార్య గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే పిలాతు తప్పు చేస్తుంటే వాళ్ళ భార్య ఏమనింది? నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. అందరూ చెప్పండి, ఆ నీతిమంతుని జోలికి. వాళ్ళు చెప్పండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. హెచ్చరించింది. అయ్యో వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పింది. కానీ ఇక్కడ అననీయ, సఫీరా దేవునికి విరోధంగా ఇద్దరు కలిసి అబద్ధం అన్నారు. ఇద్దరు కలిసి అబద్ధం అన్నందుకు ఇద్దరికి ఏమైపోయింది? సత్యం. మరణం వచ్చిందా? పేతురు అన్నాడు, మీరు చేసింది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పారు. మీరు భార్యాభర్తలు ఇద్దరు ఏకంగా పాపం చేశారు. మీరు పాపంలో ఏకీభవించారు, మీరు మంచిలో ఏకీభవించారు. మీరు పాపం, వాళ్ళ పిల్లలు ఉన్నారో లేదో మనకి ఇక్కడ రాయవల్ల మొత్తానికి ఇద్దరు చచ్చిపోయారు. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ బతుకు ఏమైపోతుందో చూడండి. తల్లి అదే సమయంలోనే 5 నిమిషాల ముందు భర్త చచ్చిపోయినాడు, 5 నిమిషాల తర్వాత భార్య చచ్చిపోయాడు. భర్తను బయటికి ఈడ్చుకొని పోయినారు. వాళ్ళని ఎట్లా పాతి పెట్టినారో అర్థం కాదు. ఈడ్చుకొని పోండి అంటాడు పేతురు. మళ్ళీ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళే, వాడు చర్చికి వెళ్ళే వాళ్ళే. దేవుడికి ఏదో కానుక ఇవ్వాలనుకున్నాడు, కానీ అది అబద్ధంతో కూడినటువంటి కానుక, అది అక్రమంతో కూడినటువంటి కానుక, నిజమైన కానుక కాదు. అందుకే పేతురు అంగీకరించలేదు. ఎందుకు మీరు ఏకీభవించారు? పాపము. ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య ఎన్నిసార్లు చెప్పాడు విన్నా. 30 వెండి నాణాలు తీసుకొస్తే అవి అంగీకరించమన్నాయా? ఇది అక్రమమైనది, పో, ఇవి తీసుకొని ఎవరికైనా పో అన్నారు. కారణం ఏంటంటే దొంగగా ఉన్న బతుకును బాగు చేశాం కదా అని కృతజ్ఞత ఉందా? ఇందాకనే మనం గుర్తు చేసుకున్నాం కదా, చదువు రాకపోయినా అక్కమ్మక్క ఎంత బాగా చెప్పింది. అలాగనే ఆశీర్వాదం చూసి నాకు ఎంత సంతోషం అయిపోయింది. మొట్టమొదటి సంఘంలో చదురానులు వాక్యం చెప్పండి అంటే వాళ్ళని ఎప్పుడు మర్చిపోయి నేను రోజు గుర్తు చేసుకున్నాను, ఒకసారిగా రోజు. ఇంకా ఏమైనా ప్రార్థన చేపిస్తుందని భయపడి వెనకాల కూర్చుంది. అట్లా టైం ఇప్పుడు అందరికంటే ముందు వస్తుంది, ప్రార్థన చేస్తుంది, పాట పాడుతుంది, వాక్యం కూడా చెప్పినాను. తెలుసా మీకు ఆశీర్వాదమా? ఏమైనా మాకు ఎప్పుడైనా చర్చిలో వాక్యం చెప్పిందా? వీడు చెప్పిందా? హల్లెలూయా. అర్థమైంది, నువ్వు కూడా చెప్తావు. నీకు కూడా దేవుడు శక్తిని ఇస్తాడు, ఆశీర్వాదం మాకు. మరి కూడా చెప్పాల వాక్యం.
సరోజ వాక్యం చదవడానికి భయపడేది, కానీ ఎంత బాగా చెప్పేది మాత్రమే కదా. ఇక్కడ ఎంత బాగా ఇక్కడ ఈ పాప ఎంత చక్కగా ఈరోజు పాట పాడింది కదా. మరి ఒకరోజు ఆమె కూడా వాక్యం చదవనండి ఫస్ట్లో, తర్వాత చదివింది. మళ్ళీ దేవుడు చెప్పేది వాక్యం చెప్పే శక్తి తెలుస్తాను. మాతో అక్కైనా చెప్పాల్సిందే, ఎందుకంటే ఆమె కూడా సరిగ్గా చదువురాదు కదా. చూడు బిడ్డ ఇంట్లో తాను బిడ్డను పెట్టుకొని వచ్చిందంటే ఎంత సంతోషం. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అలాంటి వాళ్ళలో ఆనందిస్తా అంట, గంతులు వేస్తాడు ఆయన. అమ్మ నా పిల్లలు సరిగా రాకపోయినా నా దగ్గరికి వచ్చి వాక్యం చదివారు, పాడినారు, ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు ఎంత సంతోషపడతాడట. కానీ వీళ్ళు రాజయుండి రాజే యొక్క నీతి తెలుసు, రాజనీతిగా అన్యాయం చేయకూడదు, రాజనీతి న్యాయంగా ఉండాలి. రాజయుండి కూడా రానయుండి కూడా అవివేకంగా, అంటే వాళ్ళ గర్వం డబ్బును చూసుకొని అహంకారంతో ప్రవర్తించారు. అందుకే వాళ్ళకి ఆ శిక్ష వచ్చింది. డబ్బును చూసుకొని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి. మీరు డబ్బును చూసుకొని ఏమేమో అంటున్నారు. 12వ వచనం ఇక్కడ 6:12 మీకా 6:12 వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగ, అంటే తెలిసి తెలక ఏదో ఒకసారి చేస్తుంటే ఏమనుకోవచ్చు, పదే పదే చేస్తుంటే వాడి గర్విష్టి, వాడు అహంకారి, వాడి కొవ్వు పట్టింది అంటున్నాడు ఇక్కడ. అందుకని ఏమంటాడు, ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధం ఆడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా కపటముగా మాట్లాడతారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి కింద. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు కాబట్టి ఎందుకు అంటే వాళ్ళు ధనాన్ని చూసుకొని బలాత్కారము, దౌర్జన్యం, అక్రమము, అబద్ధము ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపంలో బట్టి నిన్ను ఏం చేస్తా, పాడు చేసి మొత్తుదును. ఇది వాక్యం వరుస క్రమంలో వస్తుంది. అంటే ఈ వారంలో ఎవరైతే దేవుడికి విరోధంగా ఇలాంటి కాలం చేసి దేవుడు వాళ్ళు మొత్తుతున్నాడని ముందే చెప్తున్నాడు. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా మొత్తేస్తా అంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది ఈ రోజు సపరేట్ గా తీసుకున్న వాక్యమా ఏమైనా కాదు కదా. మొన్న మనం 10 వరకు ధ్యానం చేసుకున్నాము, ఈరోజు కంటిన్యూషన్ 11. ఎందుకు అంటే ఆదివారం, బుధవారం, శుక్రవారం వరుస క్రమంలో మనం వాక్యం ధ్యానిస్తున్నాం. ఇది వరుస క్రమంలో వచ్చింది అంటే ఎవడో ఒక అడ్డగాడిదలో కంచెరగాడిదో కొవ్వొట్ట వాడి పని చేస్తున్నారని ఇక్కడ అర్థమైంది. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, పాడు చేస్తానని చెప్తున్నాడు. చూడండి ఇంత చక్కగా. తర్వాత నీవు భోజనం చేసినాను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉండువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకు ఉండదు. ఏదైనా ఉంటే ఎంత వేస్ట్ అయిపోతున్నా అంత వేస్ట్ నీకు ఉండదు అంటున్నాడు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు ఏం చేస్తాడు దేవుడు, అప్పగించుడు. ఒకరోజు నువ్వు ఎంతనే దోచుకున్నావని విరవేస్తున్నావు, ఎంతలా దోపుడు తెచ్చుకున్నావు అనుకున్నా, దోపుడు సొమ్ముని ఇంట్లో ఉందేమో, కానీ ఒకరోజు అదంతా పోతుంది. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు విత్తనము విత్తుదు కానీ కొయ్యక ఇందువు, ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదు కానీ తైలము పూసి కొనకయు, ద్రాక్ష రసము పానము చేయకయు ముందు. అంటే కొంతమంది ఇళ్లలో పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువు ఉండదు, ఏముండదు, అన్ని అక్రమమైన కార్యాలు. కొంతమంది అయినా మన పిల్లలు చదివి దేవునికి మహిమకరంగా ఉంది. అక్కమ్మక్క చదువు రాదు, కానీ అవి 2 కొడుకులు దేవునికి మహిమకరంగా. మా అక్కమ్మక్క చదువు రాదు, కూతురు మంచిగా చదువుకుంది, కొడుకు మంచిగా, చిన్న కొడుకు పెద్ద కూడా వాడు కూడా చదివినాడు అనుకో, ఆయన తన పని తాను చూసుకుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పిల్లలు పెద్దగైన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆదాముకు చదువు రాదు, కానీ బాగా వాడు చిన్నడు బాగా చదువుతున్నాడు కదా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఏం తీసుకోవచ్చు. పిల్లలు చక్కగా పనిచేసుకుంటుంటారు. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇంకోటి చిన్నవాళ్ళు ఏంటంటే కూరగాయల దగ్గర ఉన్నాడు, వస్తాడు అక్క చూసినావా, ఎంత బాగా పనిచేస్తారు పిల్లలు. అందుకనే అంత చిన్నగా ఇక్కడ చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు మంచిగా కట్టుకున్నారు. అక్కడ ఇక్కడ చిన్నగా ఆ 2 రూములలో ఉన్నాడు, 2 కింద కట్టుకున్నారు, పైన కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉండడం మంచిగా కట్టుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎవరికైనా ఏదైనా నేను ఇస్తే ప్రార్థన చేసి అక్కడ నూనె చల్లిస్తే అప్పుడు ఆ 2 రూములలో ప్రే చేసి నేను ఆ చల్లిన నూనె
అక్కడ దేవుడు మహిమకరంగానే ఆశీర్వదిస్తారు. అది ఎవరికి అంటే అందరికి రాదు. మళ్ళా దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఎవరు ఉంటారో వాళ్ళకి. అర్థమైందా? ఏమా అవును, అందరు అన్నారు నిలబెట్టినా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత బొజ్జప్పన్న కూడా మంచిది, వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు కదా, బొజ్జప్పన్న పిల్లలు అదే ఇంట్లో ఉన్నారు. అప్పుడు నాకు బాగా గుర్తుంది, పిల్లలు అక్కడికి ప్రేయర్కి వస్తా ఉన్నారు. వాళ్ళ మామ చిన్నమామన, మీ చిన్నమామన రామేశ్వరి బొజ్జప్పన అలాగా. ఎందుకు నేను ఈ మాట గుర్తు చేస్తున్నానంటే దేవుని నామం పేద చేసినవన్నీ బ్లెస్సెడ్ అయిపోతాయి. కానీ అదే ఇంట్లో దేవుడికి విరోధంగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం బ్లెస్సింగ్ ఉండవు. విరోధమైన విధానంలో తీసుకుంటే బ్లెస్సింగ్స్ ఉండవు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్థలం అన్నాడు అక్కడ కదా. ఆ స్థలం ఆహాబు వాళ్ళు తీసుకున్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఆశ్చర్యకరంగా ఉందా? లేదు. ఆహాబు తీసుకున్నాడు కదా ఆ స్థలం, నాబోతుకు ఆశ్చర్యకరంగా ఉంది. అందుకని నేను ఇయ్యనన్నాడు. ఇది మా పిల్లల స్వాస్థ్యం, నేను ఇవ్వనన్నాడు. నాబోతుకు ఎంతగా ఆశ్చర్యకరంగా ఉంది. నాబోతు దగ్గర నుంచి క్రమంగా కాకుండా అక్రమంగా ఆహాబు తీసుకున్నాడు. వానికి ఏమి ఆశీర్వాదం రాలే. వాడు చచ్చిపోయినాడు, వాడి భార్య చచ్చిపోయింది, వాడి పిల్లలు చచ్చిపోయాడు. అది తీసుకున్నట్టనే అవునా కదా. ఎందుకంటే కొన్ని స్థలాలు ఎవరికి ఆశీర్వాదమో వాళ్ళకి ఆశీర్వాదం. అది దేవుని ఎందుకు భయభక్తి కలిగితే దేవునికి విరోధంగా ఉండే వాళ్ళు అదే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి తెచ్చాడు. ఆ స్థలం కొన్నా కూడా ఆశీర్వాదం. ఒకవేళ ఇప్పుడు అనుకోవచ్చు వాళ్ళ ఆశీర్వాదం, తర్వాత తెలుస్తుంది. అందుకే ఇక్కడ తేటగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా వాళ్ళ మొత్తుతాను అంటున్నాడు. దేవుని చేత వీళ్ళు హెచ్చరింపబన్న పేతురు చెప్పినా కూడా అననీయ అక్కడ అననీయకు సప్పీరకు అవకాశం ఇచ్చినాడు పేతురు. అమ్మ ఇంతకే అమ్మినారా? అప్పుడన్నా అయ్యో అయ్యకి తెలిసి పెట్టేదేమో, అయ్యగారు కొంత దాచుకొని ఇంట్లో పెట్టినాం, లేదు తెచ్చినాం అంటే ఎంత బాగుండే. అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు మీ దగ్గరికి పంపి ఇలాగ నాతో చెప్పించినా కూడా మీరు అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే భయంకరమైన ముగ్గురు. అది యెహెజ్కేలు 33లో రాయబడింది. చూడండి, యెహెజ్కేలు 33 3వ వచనం చదవండి. చాలా ఉంది, మీకు తర్వాత చదువుకోండి. అతడు దేశం మీదకి, అతడు అంటే దైవజనుడు ఎవరైనా, ఒక విశ్వాసి ఎవరైనా, ఒక మంచివాడు ఎవరైనా దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయంలో ఎవడైనాను బాకానాదం విని కూడా, వాక్యం విని హెచ్చరిక పొంది కూడా వాడు మారు మనసుకు పొందకపోతే వాడి ప్రాణములకు వాడే వాడి నాశనానికి వాడే. వాడి ప్రాణం అంటే వాడి నాశనం, వాడి నాశనానికి వాడే ఉత్తరవాదంట. ఎంత బాగా చెప్తాడు. నాశనం కావడానికే వాడి గర్వంతో అహంకారంతో దేవుని సన్నిధిని మేలు పొంది పక్కకు వెళ్తుంటాం. దేవుని సన్నిధిలో మేలు పొంది పక్కకు వెళ్ళే గతి ఎప్పుడో ఒకసారి ఇలాగ అవుతుంది. ఈ రోజు బాగున్నారని విన్నవిగొచ్చు, కానీ ఎప్పటికైనా దాని పరిణామం వాళ్ళకు తెలియజేస్తాడు. అందుకనంటే వాళ్ళ ప్రాణంలోకి వాళ్ళే ఉత్తరవాదులు అంటున్నాడు. చెప్పినంత మటుకు మనం చెప్తాం. ఎక్కడ మేలు పొందుకున్నావో ఆ స్థలాన్ని మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. అననీయ సభ్యురాలు మరణకరమైన పాపం చేశారు, వాళ్ళకి అందుకే క్షమాపణ దొరకల. ఆహాబు యెజెబెలు మరణకరమైన పాపం చేశారు, అందుకే వాళ్ళకు సహాయం దొరకలేదు, క్షమాపణ దొరకల. ఆహాబుని మాత్రం కొంతకాలం ఆపాడు అంతే. అది పశ్చాత్తాపడినందుకు, కానీ అతను చేస్తే అతని యొక్క రక్తం కూడా కుక్కలు నాకు. ఏలిని ఎంత చెప్పినా, స్పిరిచువల్ ఏలిని ఎంత బాధ పెట్టినట్టు ఆహాబు యొక్క భార్య. అందుకే వాళ్ళకు అంత భయంకరమైన ఉగ్రత వచ్చింది. అలాగే మనం చూస్తే ఈ యొక్క కింగ్ సౌలు గురించి మనకు తెలుసు కదా. ఆ సౌలు కూడా ఎన్నిసార్లు దావీదు చెప్పాడు, నాయన నువ్వు వాళ్ళ మాట వినొద్దు, నేను నీ అల్లుడిని కదా, నీ ప్రాణం తీయడానికి నేను రాలేదు, లేకపోతే నిన్ను చంపేసి నేను రాజుగా ఉండాలని నాకు ఇష్టం లేదు. యోనాతాను ఉన్నా కూడా నాకు ఇష్టమే, నేను రాజు కావాలన్న ఆలోచన అసలు నాకు లేదు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? యోనాతాను హృదయం నా హృదయం కలిసిపోయింది. మొదటి సమయాలు 18లో ఉంది కదా, కలిసిపోయింది. నేను ఇద్దరం ఒకటే. యోనాతాను రాజుగా ఉన్నా ఒకటే, నేను రాజుగా ఉన్నా ఒకటే. నేను రాజుకున్నా యోనాతాను కుటుంబానికి మేలు చేస్తా, యోనాతాను రాజుకున్నా నా కుటుంబానికి మేలు చేస్తాను. మాకు తెలుసు, మాకు ఇద్దరికి అండర్స్టాండింగ్ మైండ్ ఉంది. నువ్వు ఎందుకు అలా
అనుకుంటున్నావు, దావీదు వస్తే నా కొడుకు రాజు అవుతాను నువ్వు అనుకుంటున్నావు. నీకు అలాగా వాళ్ళు బ్రహ్మలో పడేశారు, తప్పుడు మాటలు నీకు చెప్పారు, నా గురించి నీకు తప్పుడు సమాధానం చెప్పారు. వాళ్ళ మాట వినొద్దు అంటే విల్లా. ఎన్ని మాటలు చెప్పినా కూడా 17 సార్లు దావీదును చంపాలి చంపాలి చంపాలనుకునే ఒక్కసారి కాదు 10 మార్లు. అందుకే చెప్పినా వినకుండా పదే పదే చేసేవారికి హఠాత్తుగా వాడి నెత్తి మీద శిక్ష వస్తారు. హఠాత్తుగా కింగ్ సౌలు చచ్చిపోయాడు, మరణకరమైన పాపం. అదే దావీదు కింగ్ సౌలు కంటే ఎక్కువ పాపం చేశాడు. అర్థమైంది కదా మీకు చెప్పేది? కింగ్ సౌలు ఎవరిని పాటు చేయలేదు కదా, కేవలం ఈయన మీద విషయం చూపు ఒక్కటే, రాజు అనే అధికారం ఒక్కటి కావాలనుకున్నాడు ఆయన. కానీ దావీదైతే బత్షెబాతో పాపం చేశాడు. బత్షెబా భర్త ఉరియాను నిర్దాక్షిణ్యంగా చంపాడు, ముందోళ్ళని పెట్టించి కదా. మిగతా లెక్కించడంకు అవన్నీ పక్క పెట్టేస్తే ఈ 2 దేవుడికి విరోధమే. అయితే నాతాను చెప్పిన వెంటనే కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చినాడు. చూడు అట్లా ఏడ్చాడు, అయ్యో ఎంత తప్పు నేను చేశాను, దేవా నన్ను క్షమించు. 51వ కీర్తన చదివితే అక్కడ పశ్చాత్తాపం అర్థమైంది. అందుకని అతిక్రమంలో దాచిపెట్టొద్దు, దాచిపెడితే నువ్వు వర్ధిల్లో బాగా వర్ధిల్లావు. ముందే చెప్పాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, ఆత్మలో కపటం లేనివాడు వర్ధిల్లాడు. తేటగా చెప్తున్నాడు. ఇక్కడ మరణకరం చావవలసింది దావీదు. పాపం వల్ల వచ్చిందో మరణకర చావాలి, కానీ చచ్చాడా? సజీవ సాక్షిగా ఉండడమే కాకుండా నిరంతరము దీపంగా ఉన్నాడు దావీదు. దావీదును నిరంతరం ఒక దీపంగా నేను ఉంచుతానన్నాడు తండ్రి. ఆయన బహు ప్రియుడు, ఆయన నా హృదయానుసారుడు. ఆయన వంశంలో నుంచే నేను నా కుమార్ని పుట్టింప చేస్తాను. ఎంత గొప్ప కుమారుడు. అక్కడ ఎక్కడో రాజుల సమయంలో దినవృత్తాంతంలో ఉన్న దావీదు ఇంకా పలు మార్లు ప్రకటన వరకు వచ్చినాం. అందుకే ప్రకటన 5వ అధ్యాయంలో దావీదు చిగురు చూసారా, దావీదు తాళపు చెవి 3వ అధ్యాయం, 5లో దావీదు చిగురు అంటాడు, 3వ అధ్యాయంలో దావీదు తాళపు చెవి. ఎంత గొప్ప దావీదు. కారణం ఒక్కడే, పశ్చాత్తాపం. తప్పిదాలు కప్పుకోవడం కాదు, పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా ఏడ్చాడో ఆ పశ్చాత్తాపం తన జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని ఆశీర్వాదకరంగా, తదనంతరం తన పిల్లలు చేసిన త్యాగం చేసిన తప్పులకు వాళ్ళ శిక్ష అనుభవించారు. కానీ తదనంతరము యేసు ప్రభుల వారు యూదా వంశంలో నుంచే దావీదు చిగురుగా వచ్చాడు. ఆయన పేరు దావీదు చిగురు. అందుకే అబ్రాహాము కుమారుడు అల్లా, అవునా కదా, ఇస్సాకు కుమారుడు అల్లా, ఇశ్రాయేలు వంశం నుంచి వచ్చినాడు కదా, దావీదు కుమారుడు అల్లా, యూదా వంశం నుంచి వచ్చాడు, యూదా కుమారుడు అల్లా. ఏమన్నారు? దావీదు కుమారుడా, the son of David, have mercy on me, the son of David, have mercy on me, have mercy on me, have mercy on me. రే నోరు మూసుకోరని అంటే కూడా మళ్ళీ have mercy on me, the son of David. ఒక బుద్ధివాడు దావీదు కుమారుడు అంటుంటే ఆయన దావీదు కుమారుడు కాదు, నోరు మూసుకో. వాళ్ళ ఆయన వడ్రంగి పని చేస్తాడు, వడ్రంగి అని యేసు కుమారుడు, బీదదామే తల్లి మరియ వాళ్ళమ్మ, నువ్వేంది దావీదు కుమారుడు అంటున్నావు? దావీదు ఎప్పుడు కాలం ఉన్నాడు, ఆయన ఎప్పుడో వాళ్ళ ముత్తాత కూడా కాదు, అసలు ఎన్నేళ్ళు అయితే చచ్చిపోయింది. దావీదు కుమార ఎన్ని చెప్పిండ్రో వాళ్ళ అదంతా రాయడానికి ఇక్కడ గ్రంథాలు చాలు. కానీ అతను అన్నాడు, నాకు తెలిసిన దావీదు కుమారుడు అంటే అతను గుడ్డివాడైనా యేసయ్యని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు లేని గుడ్డివాడు యేసయ్య యొక్క జనన మరణ పునరుద్ధానం తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనం తెలుసుకుంటున్నామా? చదువు వచ్చి కన్నులుండి చెవులుండి వింటున్నామా? ఎక్కడ చూడ ముచ్చట్లే. ఏసై గురించినటువంటి ప్రార్థన, ఏసై గురించినటువంటి ముచ్చట్లు కానీ ఆమె నిజంగా ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని పాటలు నేర్చుకుంది మీరు సరోజ కానీ వీళ్ళంతా ఎంత బాగా పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇంతగా తేటగా దేవునికి విరోధంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఈ రాత్రిగా ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం అలాగ ఉండొద్దు. మన పాపం మనల్ని పట్టుకొనక ముందే దేవునికి విధేయులమై దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగా పాపంలో ఉండి మళ్ళీ వాక్యంలో ప్రార్థన ఉంటే నీవు విత్తిన విత్తనం అంట విత్తుదు కానీ కొయ్యగా ఉంది.
అంటే కొయ్యక ముందే అదేమైపోతుంది పంట అలాగే. ఒకవేళ కొయ్యక ముందే పంట పాడినా దేవుడికి ఇంకొక విధానంలో ఇస్తారు. దేవుడి పిల్లలు కొన్ని వర్షాలకు పోతుంటాయి కదా, మళ్ళా దేవుడు ఇంకొక పంట ఇస్తారు. ఇక్కడ రెండు అర్థాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరణకరమైన పాపంలో మనం ఉండకుండా, దేవుని ఉగ్రతకు మనం గుర కాకుండా, దేవునికి మహిమకరమైన విధానంలో మనం చూపించాలి. దైవజనుడు హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరికకు మనం వెంటనే విధేయత చూపాలి. ఇర్మియా 2వ అధ్యాయము, ఇర్మియా 2:12 చదవండి. 2:12. ఆకాశమా దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవాకు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారంట. ఎన్ని నేరాలు? మళ్ళీ చెప్పండి. ఆయన జనులు 2 నేరాలకే ఆకాశమా భూమి అని మీరంతా బతకండి పోండి అంటే మనం మరి ఎన్ని పాపాలు చేస్తాం. 2 నేరములు జీవజల ఊటనైనా నన్ను విసర్జించి నీరు నిలవని తొట్టని వాళ్ళు కల్పించుకున్నారు. అంటే నీరు నిలవద్దంటే నువ్వు ఎంత సంపాదించా కూడా అది ఎక్కడికో పోతుంటుంది, చిరిగిపోయిన సంచులు వేసినట్టు. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకున్నావు. దేవుడికి ఇచ్చే సమయం ఇస్తే నీ యొక్క ఆశీర్వాదం రెట్టిపోతుంది, నానాటికి ఆశీర్వాదం వస్తుంది. అందుకనే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమకరమైన విధానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా ఎంతగానో మన జీవితాల్లో ఆశీర్వాదాలు కుమ్మరింపచేసే దేవుడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే ఇర్మియా 22వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 22:3. ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఏమి నడుచుకోవాలంట? నీతి న్యాయం ఉందా? మరి నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించాలంటే మనం విడిపిస్తున్నావా? ఎవరినన్నా ఏమైనా వేసుకొని మాకెందుకు లేని చోద్యం చూస్తుంటారు సిగ్గు లేకుండా వీధులలో. అసలు నాకైతే మళ్ళీ అసహ్యం అనిపిస్తుంది. ఎవరికైనా ఒకరికి బాధ, అది మన ఇంటి బాధ అని అనుకోలే. అప్పుడు వీధులలో దౌర్జన్యం, అక్రమం అనేది జరగదు. ఇక్కడ ఎంత బాగా చెప్పాడు, దోచుకున్నబడిన వాడు ఎవరంటే వాళ్ళని మీరు విడిపించాలి. బాధ అనుభవించే వాళ్ళంటే ఎవరిని వాళ్ళు బాధ పెడితే వాళ్ళు గద్దించాలి, బుద్ధి చెప్పాలి. 10 మంది వాళ్ళని చీచి అంటే కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. వాళ్ళకి కొంతమందికి ఎంతమంది చీచి అన్నా కూడా బుద్ధి రాదు. చేసే కార్యాలన్నీ నీచమైన కార్యాలు పాడుకుండా చేస్తుంటారు, మళ్ళీ విర్రవీగి మాట్లాడుతూ ఉంటారు. నానాగా పాపం క్రియేట్ చేసి విర్రవీగేటటువంటి దుష్టత. ఇక్కడ అంటున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మ. 14వ అధ్యాయం ఇర్మియా 14:14 చదవండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామం బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేకుండా వాళ్ళు కాపర్లు వచ్చి మీకు ఏమేమో చెప్తాను, నేను వాళ్ళు పంపలే. దేవుడు పంపని వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ నా మేటి పెద్దలు వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు పంపలేదు, వాళ్ళు నేను పంపలేదు అంటున్నాడు ఇక్కడ తేటగా. దేవుడు పంపని వాళ్ళు వాళ్ళకి కావాలా, ఎందుకంటే వాళ్ళ పాపాల చుట్టని కప్పు పెడతారు. అదే 14వ అధ్యాయం 7-9 దాకా చదువు. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు విరోధంగా మేము పాపం చేసి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక అప్పుడు వాళ్ళ పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు. ఇర్మియా చెప్పినప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నారు. దేవా మేము మా తిరుగుబాటులో చాలా అనేకములు మేము తిరుగుబాటు చేశాము. మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నారు. దోషారోపణ నీ పాపమే నీ మీద దోషారోపణ చేస్తుంది. ఎవరు చెప్పనవసరంలా, నీ పాపమే నేను పట్టుకుంటుంది. తేటగా అంటున్నాడు, మా పాపములు మా మీద దోషారోపణ చేయుచున్నాయి. నీ నామం బట్టి నీవే కార్యం జరిగించుము. ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలమున మాకు రక్షకుడా, మా దేశంలో నీవేలా పరదేశిగా నిన్నున్నావు. ఎంత బాగా మా దేశంలో పరదేశిగా ఉన్నా అంటే దేవుడు ఎవరు ఆరాధించడం లేదు. ఎంత బాధపడుతున్నారు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అదే ఇర్మియా 13వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 15 చదవండి.
13:15. చెవి ఎగ్గి వినుడి, చెవి ఎగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. గర్వపడకుడి, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే గర్వపడకుడి. ఎంత బాగా చెప్తారు. ఆయన చీకటి కమ్మ చేయక ముందే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే. చీకటి అంటే చీకటి అంటే నరకం. మీకు నరకం రాకముందే, మీ కాళ్ళు నరకానికి వెళ్ళక ముందే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే, ఆయన దాన్ని గాఢాంధకారం చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడండి. ఆయన మహిమ గలవాడు అని ఆయనను వేడుకోండి. ముచ్చట్లు. ఆదివారం ఒక్కరోజు చర్చి పోతారు, పెద్ద బుద్ధిమంతులాగా మాట్లాడుతున్నారు. కొంతమంది పోతున్నారు వెయిట్ చేయమన్నా మళ్ళీ నిద్రపోతున్నారు. ఒక పాట పాడేది నిద్రపోయింది. ఎందుకంటే అందరూ చెప్పారు చాలా మంది, అందుకే మాట్లాడుతున్నారు. చెప్పిన వాళ్ళని బట్టే మీతో మాట్లాడారు. మరి ఏం విన్నారంటే యాదో చెప్పాక ఏం విన్నారు? ఎందుకంటే నేను విని ఫలానా రోజు ఇది మాట్లాడినారు కదా అంటే ఏమంతా గుర్తులేదు. నేను విన్నప్పుడు చెప్తా, ఎవరు చెప్తున్నారు ఎవరు అని అడుగుతున్నాను. ఇంకా కొంతమంది అడతారు వేద్దాం అప్పుడు శాంతి వాళ్ళంతా మేము కూడా విన్నాము అని చెప్పింది విన్నవాళ్ళం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మన ఆత్మ పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి దేవునికి అయిష్టమైన పనులు చేయకుండా, దేవునికి కోపం రేపకుండా, ఆహాబు ఇంటి వారికి, ఒంబరి ఇంటి వారికి, అననీయ సప్పీరా ఇంటి వారికి, కింగ్ సౌలు వాళ్ళ యొక్క ఇంటి వారికి, సౌలు చేసినటువంటి నీచమైన పనికి ఆ మంచిగా ఉన్నటువంటి యోనాతాను చనిపోతాడు. యోనాతాను ఏ పాపం చేయాలి? మంచోడైన యోనాతాను తండ్రి పాపములకు శిక్ష అనుభవిస్తాడు. కానీ తండ్రి మంచోడు కాబట్టి తండ్రి యొక్క కుమారుడైన మెఫీబోషెతును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత ఫిటింగ్ పెట్టాడు కదా దేవుడు, ఎంత గొప్ప కృప. కాబట్టి సమయమందు మనం చేసే మంచి మన తదనంతరం మన పిల్లలకు వస్తుంది, చేసే చెడు మన తదనంతరం పిల్లలకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఈ వాక్య భాగంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయమందు ప్రార్థన. భారతమ్మక్క మన